నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. 2018 మార్చి 27వ తేదీ ఫోన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు దగ్గర ఉండిన పిఎస్సీను ఫోన్ చేశాడు. నేను హైదరాబాదులో ఉన్నాను. హైదరాబాదులో ఉంటే చెప్పు సీను అన్నాను. సార్ వచ్చి మిమ్మల్ని కలవమంటున్నాడు అని చెప్పినాడు. ఎక్కడికి రావాలా, ఎప్పుడు రావాలా? 29వ తేదీకి అసెంబ్లీ అయిపోతుంది. మార్చి 30, 2018 మీరు రేపు క్యాలెండర్ చూడండి, కావాలంటే కొడితే మీకు సెల్లో వచ్చేస్తుంది. ఆ రోజు గుడ్ ఫ్రైడే, ఆ రోజు వచ్చి కలవమన్నాడు అని చెప్పినాడు. సరే పోయినాను. ఇద్దరం, నేను 1-to-1 చంద్రబాబు నాయుడు, ఒక 20 నిమిషాలు సత్యవేడు, కాళాస్త్రి, వెంకటగిరి గురించి మాట్లాడినాం. నీకు సీట్ ఇస్తున్నాను, నువ్వు రెడీ అవ్వు అని చెప్పిన. ఈ రోజుకి ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు పెట్టుండేటటువంటి అభ్యర్థి కాబట్టి నేను దాన్ని అనకూడదు. అనడం అది తప్పు, అర్థమైంది కదా. మొన్న కూడా ఏమైందంటే గబక్కన మైకు అన్నారా, వద్దన్నాను నేను. గబక్కన మీరు ఎందుకు చెప్పినారు, ఇచ్చేసినారా, అది రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇంకేం కాదు. మనకేమరంటే నాకు నా అభ్యర్థిత్వాన్ని నేను ప్రజాహితంగా నా రాజకీయ జీవితంలో 40 నేను 78లో ఎంట్రీ అయినా. ఈ 45 సంవత్సరాల్లో కాలేజ్ చైర్మన్గా ఎంట్రీ అయినోడిని. నేను చేసిన కార్యక్రమాలన్నీ చూసి నేను బెటర్ మేనేజర్ అయిన కానీ ఈ నియోజకవర్గానికి. బీజేపీ వాళ్ళకి ఇచ్చినా నేనేం చేయలేను, ఆహ్వానమే. మన వినుతమ్మకి ఇచ్చినా నేనేం చేయలేని ఆహ్వానమే. చంద్రబాబు నాయుడు అన్నీ కాదన్నా నేనేం చేయబోతాను. నాకంతా ఉండేది ఏమంటే నేను చేసిన సేవలు కాళాస్త్రి ప్రజలకి. ఒక్క టర్మ్ ఎమ్మెల్యే కానీ అన్ని చేసినాను, ఇంకపోతే సేవలు చేసినాను. కాబట్టి ఇప్పుడు వయసు రీత్యా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని. రెండోది నాకేమంటే ఆధ్యాత్మికంగా ఈ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఐ వాంటెడ్ టు రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్. తప్పక పాలిటిక్స్ నుంచి బయట వచ్చేయాలి, నాకు ఈ రాజకీయాల నుంచి బయట రావాలనే ఒక ఉద్దేశంతో దైవికంగా మీరు చూస్తున్నారు ఘోరాలు ఉన్నాయి. వీటిని కరెక్ట్ చేయాలనేది కూడా ఇప్పుడు నా కోరికల్లో ఒక కోరిక. లేకపోతే ఇంకా గబ్బు పెట్టిపోతాయి. ఏమైపోతుందో ఆఖరికి దేవుళ్ళే భయపడి ఓళ్ళే వెళ్ళిపోతే మనం ఏం చేయం, ఆ ఉత్తరాళ్ళు మాత్రం ఉంటాయి. కాబట్టి నా ప్రయత్నం దేవుడు ఆయన కూడా దీవిస్తాడని, మీరందరూ ప్రజలు కూడా తీసుకునే భవిష్యత్తు నిర్ణయాలకి ఆశీస్సులు అందించాలని అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.